స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘాల్లో ఇలాంటి ఆ, బలమైన వ్యక్తులు ఉంటారు. మీకు అర్థంలో కనబడతారు అలాంటి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఆ? కొంతమంది యవనస్తులు అంటారు, కొందరు ఎంతో పరిచర్య, ఎంతో ప్రార్థన, ఉపవాసాలు, సువార్త, మిగిలిన విశ్వాసుల కంటే కూడా వీళ్ళకి దేవుని కార్యాలన్నా, దేవుని పనులన్నా, సంఘం అన్నా, దైవ సేవకులన్నా ఇంకా ఎక్కువ, ఒక రవ్వ ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ్యత, ఎక్కువ ఆసక్తి ఉంటుంది. గమనించండి మీరు, సరిగ్గా ఇలాంటి వాళ్ళకే బంధకాలు వస్తాయి, ఇలాంటి వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. నేను సాతానుగాడికి తెలుసుగా, వీళ్ళు బాగా భుజం కాస్తున్నారు, వీళ్ళు నిలబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ఎక్కువ భారాలు పెట్టామనుకోండి, వీళ్ళు ఏ భారం మోయలేరు. ఇప్పుడు దేవుని సేవా భారం మోయకుండా చేయాలి. పేతురు లాంటి వాడిని చెరసాల్లో పెట్టేశాడంటే, అసలు ఒక రకంగా చెప్పాలంటే మానవ రీతిగా ఆలోచిస్తే సంఘానికి ఎప్పుడు నాయకుడు పరిశుద్ధాత్ముడే, కానీ ఆయన కొంతమంది బలమైన వ్యక్తులను నిలబెట్టి నడిపిస్తూ ఉంటారు. పేతురు లాంటి ఆయన్ని చెరసాల్లో వేసేసారంటే తలకాయ కొట్టేసినట్టు అనమాట. అనుకుంటున్నాడు సాతాను, అయిపోయింది, యాకోబుని చంపించేశాను, పేతురును కూడా చెరసాల్లో పెట్టి రేపో మాపో పేతురును కూడా చంపించేస్తే అపోస్తలుల్లో ఉన్న ధైర్యం తగ్గిపోద్ది. ఎందుకంటే పేతురు ఎలాంటి వాడంటే, యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత కూడా శిష్యులు తన వెనకాల వేసుకెళ్ళిపోగలిగిన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి పేతురికి. పునరుద్ధానుడైన యేసయ్యని చూసారా లేదా వాళ్ళు? అయినా సరే పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానంటే పేతురు వెనకాల వెళ్ళిపోయారు. ఒక లీడర్ పేతురు. అలాంటి ఒక నాయకుడిని కొట్టేస్తే కనీసం కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఆగిపోతారు, చతికిలు పడిపోతారు అనే ఒక ఆలోచనతో సాతాను పెద్ద ప్లాన్ వేశాడు. అయితే అలాంటి ఒక సంఘానికి ముఖ్యమైన వ్యక్తి కోసం సంఘము ఆయన విడుదల కోసం అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చేతుల్లో ఉపయోగపడాల్సిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజున సాతాను బంధకాల్లో ఉండిపోతున్నారు, లోకపు బంధకాల్లో ఉండిపోతున్నారండి. అయితే కష్టాలు, నష్టాలు, శోధనలు, సమస్యల్లో నలిగిపోయి ఐహిక విచారాల్లో పడిపోయి పాపం వాళ్ళలో ఎంత విశ్వాసం ఉన్నా, దేవుని కోసం ఎంత చెయ్యాలన్నా చెయ్యలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏమో పాపంలో పడిపోతున్నారు. లేరా ఇలాంటి వాళ్ళు? దేవుని కోసం బ్రతకాల్సిన వాళ్ళు పాపంలో పడిపోవట్లేదా? నిన్న మొన్నటి దాకా దేవుని కోసం రోషంగా నిలబడిన వాళ్ళు పాపానికి బానిసలైపోవట్లేదా? ఏంటిది అంటే, దేవునికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే సాతాను టార్గెట్ చేస్తున్నాడు. ప్రభువుల వారు చెప్తారు చూడండి, పేతురుతో ఒక మాట సువార్తల్లో ప్రభువుల వారు చెప్తారు, పేతురు, సీమోను, సాతాను నిన్ను జల్లించాలని చూశాడు, గోధుమలు జల్లించినట్లుగా మిమ్మల్ని జల్లించాలని చూశాడు, అయినా నేను మిమ్మల్ని గురించి వేడుకున్నాను. చూడండి 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. లూకా 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి తర్వాత పేతురు సంఘానికి ఎంతో బలమైన వ్యక్తిగా, నాయకుడిగా నిలబడతాడన్న సంగతి సాతానికి తెలుసు గనక సాతాన్ని, అలాగే ఆ పేతురుని, మిగిలిన అపోస్తులని జల్లించేయాలని చూశాడంట సాతాను. చూసారా? అసలు జల్లించి అవతల పడేసేయాలని చూశాడు సాతాను. కానీ ప్రభువు వేడుకున్నారు వాళ్ళ కోసం. హల్లెలూయా. దేవుడు వేడుకున్నారు గనక వాళ్ళందరూ చెప్పండి స్థిరపడ్డారు. అపోస్తలులు చెదిరిపోకుండా, యేసయ్యను సిలువేసేయడానికి పారిపోయినా, పునరుద్ధానుడైన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళిపోయినా, మళ్ళీ వాళ్ళందరూ ఏమయ్యారు? తిరిగి దేవుల్లో స్థిరపడి. పేతురు స్థిరపడి మళ్ళీ వాళ్ళ సహోదరులందరినీ ఏం చేశాడు?
యేసయ్య ఆయన కోసం ఏం చేశారు? వేడుకున్నారు. అలాగే సంఘంగా మనము కొంతమంది విలువైన విశ్వాసులు చెదరిపోతున్నప్పుడు, దూరం అయిపోతున్నప్పుడు వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సంఘాలలో ఏర్పరచబడిన వ్యక్తులు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, సంఘంలో స్తంభాలు లాంటి వ్యక్తులు బలహీనలు అవుతున్నప్పుడు, సంఘంలో అనేక మంది దేవుని కోసం బ్రతకాలి అని తృష్ణ కలిగిన వాళ్ళు లోక సంబంధమైన శోధనల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి వాళ్ళ హృదయాలు బలహీనమైపోతున్నప్పుడు అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళని మనం బలపరచాలి. వాళ్ళు నిలబడితే మళ్ళా దేవుని కోసం చాలా పనులు చేస్తారు. చప్పట్లు కొట్టడం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. పేతురు మామూలుడా, పేతురు ఒక రోజు ప్రసంగం చేస్తే మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది బాప్తిస్మం పొందారు. పేతురు ఎంత అభిషేకంతో నింపబడ్డాడంటే అందరి మీద చేతులుంచి ప్రార్థనలు చేసే తీరిక, అవకాశం ఆయనకి లేక నీడపడే వైపు రోగులందరినీ పడుకోబెడితే పేతురు నడిచెళ్తే నీడపడి బాగుపడిపోయారండి. హల్లెలూయా. ఏమై బాగుపడ్డారు? నీడపడి బాగుపడ్డారని మామూలు విషయం అంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత ఆశ్చర్యం అండి పేతురు జీవితం. ఏది 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదని చెప్పిన ఆయనేనా అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా దేవునికి ఉపయోగపడే వ్యక్తి కనుక సాతాను పేతుని వెనకలాగేయడానికి ఎన్నిసార్లు భయపెట్టేశాడు. చేపలు పట్టుకోమన్నాడు, అటు వెళ్ళిపో ఇటు వెళ్ళిపో, నువ్వు అసలు సేవలో వద్దన్నాడు, నీకు అసలు ఈ భక్తి పడదు అన్నాడు, నీకెన్నో తిప్పలు వస్తాయి, నీకెన్నో కష్టాలు వస్తాయి అని భయపెట్టాడు. కానీ ప్రభువు పేతురు కోసం, మిగిలిన అపోస్తలుల కోసం వేడుకున్నారు యేసయ్య గనుక వాళ్ళందరూ స్థిరపడ్డారు. ఈ రోజున సంఘము అలాంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మనలో కొందరు నిలబడితే దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు. ఆమేన్. మనలో, మన కుటుంబంలో, మన యవనస్తుల్లో, మన సంఘంలో అనేకులు దేవుని సేవ కొరకు రావలసిన ఏర్పాటు ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామా. మన పిల్లల్లో అనేక మంది గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళి సమాజానికి, సంఘానికి ఎంతో ఉపకారులుగా నిలబడాల్సిన ఏర్పాటు దేవునికి ఉంది. ఆమేన్. అలాంటి యవనస్తులు ఈ రోజున స్థిరపడకుండా ఉండిపోతున్నారు. అలాంటి దేవుని పిల్లలు ఈ రోజున విశ్వాసం లేకుండా పోతున్నారు. అలాంటి దేవుని కోసం నిలబడాల్సిన వ్యక్తులు సాతాను చేతుల్లోకి వెళ్ళి పాపంలో బందీలైపోయారు. చెరసాలలో బంధింపబడిన పేతురు కోసం ప్రార్థన చేసినట్టు బంధకాలలో ఉన్న ఏర్పరచబడిన వ్యక్తుల కోసం, దేవుని ఏర్పాటులో ఉన్న వారి కోసం సంఘము బలంగా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదామా. గట్టిగా స్తోత్రం చెప్పండి 2 చేతులతో. హల్లెలూయా. నీకు తెలియట్లేదు, నువ్వు దేవునికి కావలసిన వ్యక్తివి. ఆమేన్. ఇప్పుడు ఒక మిషన్ గన్, ఒక AK-47 ఒక మంచి సైనికుడి చేతిలో ఉందనుకోండి, ఏం చేస్తాడు? శత్రువులతో పోరాడతాడు. తన వాళ్ళని ఏం చేసుకోగలడు? కాపాడుకోగలడు. ఎవరి చేతుల్లో ఉంటే? ఒక మంచి సైనికుడి చేతుల్లో గన్నుంటే శత్రువుతో పోరాడతాడు, తన వాళ్ళని. అదే గన్ను సైకో చేతుల్లోకి వెళ్తే, నక్సలైట్ చేతిలోకి వెళ్తే, టెర్రరిస్ట్ చేతిలోకి వెళ్తే గన్ను అదే, కానీ వాడే వాడిని బట్టి దాని ఫలితము కనపడుతుంది. మనము అలాంటి ఆయుధాలము దేవుని చేతుల్లో. స్తోత్రం చెప్పండి. మనందరం బలమైన ఆయుధాలమండి. మీరు అనుకోవచ్చు నాదేముందులే, కాదు, మీరు దేవుని చేతిలో బలమైన ఆయుధాలు. ఆయన కుమ్మరి అయిన దేవుడు, పరమ కుమ్మరి అయిన దేవుడు, ఆయన కోసం మలుచుకున్న పాత్రలు మనము. మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. మనందరం దేవుని కోసం పదునెక్కాలి. ఆమేన్. మన పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. యేసు రక్తమే. హల్లెలూయా. ఒక మంచి చెఫ్, ఒక మంచి వంట ఆయన చేతిలోకి కత్తి వెళ్ళింది అనుకోండి, ఎన్నెన్ని రకాలుగా కట్ చేస్తారు. ఈ మధ్య అసిసి స్కూల్లో
పిల్లలకి కూరగాయలు పళ్ళతో షేపులు కొన్ని కార్వింగ్ అవి కొన్ని ఆకారాలు చేయమని ఇచ్చారంట. ఆ ఒక ఒక పిల్లోడు చిన్న ఏనుగు చేసుకొచ్చాడంట, కొంతమంది హంస చేసుకొచ్చారు టమాటాని కోసి, మనోడేమో పండు ఎలుకను పిల్లి చేసుకెళ్ళాడు. వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చిందంట మొత్తానికి. 7 బంటే 7 వరే నువ్వు వద్దురా, స్కూల్లో చాకుతో కోసుకుంటామంటే మేమే చెయ్యాలన్నారు అన్నాడు. సరే టీచర్ కూడా అదే చెప్పారు. ఒక మాట, అదే ఒక దుర్మార్గుడు మూర్ఖుడు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాడి చేతిలోకి ఒక పదునైన కత్తి వెళ్తే ఏం చేస్తాడు? జేబులు కత్తిరిస్తారే వాళ్ళ చేతిలోకి వెళ్తే. అంటే ఆయుధం ఒకటే, ఆయుధంలో ఏం లేదు, వాడే వాళ్ళల్లో. అట్లాగే పేతురు లాంటి వ్యక్తిని దేవుని చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని చూశాడు సాతాను. చూసారా? అలాగే మిమ్మల్ని కూడా సాతాను దేవుడి చేతుల్లోకి రాకుండా చేయాలని చూస్తున్నాడు. ఏదో ఒక బంధకాలు. ఇప్పటికే మీ ద్వారా చాలా పని జరిగింది, అప్పటికే పేతురు ద్వారా చాలా పని. ఎట్లా వదిలేస్తే ఇక ముందు ఇంకెంత పని చేసేస్తాడో అని భయం వేసిపోయి పేతురు బంధించేశాడు సాతాను. నా ప్రియ తల్లి తండ్రి, యవన బిడ్డలారా, దేవుని పిల్లలారా, నీ వల్ల ఎంత పని జరగబోతుందో సాతానుకు తెలుసు. అందుకే నిన్ను దేవునిలోకి రాకుండా చేసేస్తున్నాడు, నిన్ను దేవునిలో నిలబడకుండా చేసేస్తున్నాడు. ₹2 కోట్ల అప్పు చేసేసాడు బెట్టింగ్ లేసి. ఒక అతను ఇంటికి వచ్చి ఆ విషయం చెప్తే తల్లిదండ్రులతో ఆత్మహత్య చేసుకున్నారు. 2 కోట్లు వాడికి ఎవరిచ్చారు అప్పు? ఈ మధ్య చల్లపల్లి దగ్గరలో ఒక సహోదరుడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, ఆడికేం పడుతుంది, ఆడికి జాబ్ ఉందని చెప్పి 50 లక్షలు ఈ బెట్టింగ్ యాప్ల్లో అప్పు చేశాడంట. ఎంతంటే 50 లక్షలు అప్పు చేశాడు. ఏమనుకుంటున్నారంట అసలు? ఇక నా అప్పు తీరదు, నా పరువు పోయింది, మా తల్లిదండ్రుల పరువు పోయింది అని చెప్పి కృష్ణా నదిలో దూకేసాడంట, చచ్చిపోయాడు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలకి తోబుట్టువులు, స్నేహితులు కాస్త మంచి కౌన్సిలింగ్లు ఇస్తా ఉండండి. ఎక్కడో అప్పు దొరుకుతుందని, ఎక్కడో వీళ్ళ ఆలోచన ఏంటంటే 10,000 పెడితే 1,00,000 వస్తుందని చెప్తున్నారు ఫోనుల్లో, వీటిల్లో. వీళ్ళకి ఉన్నదంతా పెడుతున్నారు. ఇంకా పెడితే ఇంకా వస్తాయేమో, ఇంకా పెడితే ఇంకా వస్తాయేమో, మొత్తం అప్పులు బాలైపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేక ప్రాణాలు తీసేసుకుంటున్నారు. డబ్బంతా ఇవాళ జూతాలకి, తాగుడికి, పందాలకు వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటే వాళ్ళ డబ్బు వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు దేవునికి ఉపయోగపడతారు, వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొద్దా? అయ్యా, ఎందరో మీకు ఉపయోగపడాల్సిన యవ్వన పిల్లలు మీకు ఉపయోగపడకుండా లోకంలో బ్రతుకుతున్నారయ్యా. సంఘంలో పిల్లలు మరంటండి, అమెరికాలో ఒక కుటుంబం, ఒక మొదటి తరపు కుటుంబాలు ఉంటాయి కదా, మీకులాగా మొదటి తరపు కుటుంబాలు ఉన్నాయి సంఘంలో. ఈ కుటుంబాలందరూ చక్కగా మొదటి నుండి సేవలో ముందుండి నడిచి దేవుల్లో ఎదిగారు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, వృద్ధాప్యంలో కూడా వచ్చేసారంట. ఇప్పుడు వాళ్ళ పిల్లల తరం ఆ సంఘంలో నడుస్తున్నారు. అయితే ఒక కుటుంబము, ఒక తల్లి తండ్రి చనిపోయారు, భార్య భర్త చనిపోయారు, పెద్దోళ్ళు అయిపోయి. అయితే వాళ్ళ అబ్బాయి బాగా పాటలు పాడేవాడు అంటాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కానీ యూత్లో కానీ సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేవాడు ఆ పిల్లడు. మంచి స్వరం. చూడండి సాతాను ఎలా పట్టేస్తున్నాడు. ఆ పిల్లోడిని యవన కాలం వచ్చేటప్పటికి పాప్ మ్యూజిక్ వైపుకి, ఈ ఉంటాయి కదా సినిమా మ్యూజిక్లు, వాటిలోకి లాగేశారు. ఎక్కడ చూసినా ఆల్బమ్లు రిలీజ్ చేయడం, ఎక్కడెక్కడ స్టేజ్ల మీదకి వెళ్ళి పాటలు పాడటం, పాపంలో పడిపోయి ఆ పాపంలో ఎంజాయ్ చేసేస్తున్నాడు. పాపంలో పడిపోయి పాప అతని తల్లిదండ్రులు చనిపోయారు, పెద్ద వయసు అయిపోయి. ఇప్పుడు
ఈ మొదటి తరం విశ్వాసులు ఉంటారే, ఈ తల్లిదండ్రులందరూ ప్రార్థన చేస్తున్నారంట. మన పిల్లలందరూ చక్కగా దేవుళ్ళో ఉన్నారు. మన తోటి సహోదరి సహోదరుడు వాళ్ళే మనతో పాటు ఎంత ప్రార్థన చేశారు. మనందరం ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం. మన పిల్లలందరూ వాళ్ళ మందిరానికి వస్తుంటే వాళ్ళ పిల్లోడు మాత్రమే వాళ్ళ పాపంలో ఉండిపోయాడని వీళ్ళందరూ ఆ పిల్లోడు కోసం ప్రార్థన చేశారంటండి. స్తోత్ర. చూసారా, వీళ్ళే తల్లిదండ్రులాగా పిల్లోడు కోసం ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో ఆ పిల్లోడి కోసం కదా. మనం కూడా వదిలేస్తే ఎలా? ఆ బాబు అన్యాయం అయిపోతున్నాడు. మన ఇళ్లలో పెరిగాడు, మన పిల్లలతో పాటు తిరిగాడు. ఆ పిల్లోడు అలా దేవునికి దూరం అవడం వీల్లేదని చెప్పి వీళ్ళందరూ ప్రార్థన చేసి 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 అతనితో ఎక్కువగా కలుస్తూ, అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని ఇంటికి పిలుస్తూ భోజనం పెడుతూ అతనితో మాట్లాడుతూ ఎలాగోలా అతను దేవుళ్ళలోకి రావాలని ఎంతో తాపత్రయ పడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక రోజున అతను అన్నిట్లో డల్ అయిపోయాడు. అతని ఆల్బమ్స్ అమ్మడవట్లా, అతని క్రేజ్ తగ్గిపోయింది, అతను అన్ని కోల్పోయాననే స్థితికి వచ్చేసినప్పుడు ఈ సంఘం అతన్ని వదిలిపెట్టలేదు. అతని కోసం ప్రార్థన చేశారు. ఒక రోజు వచ్చింది, సినిమాల కోసం, ఆల్బమ్ల కోసం, ఈ స్టేజ్ షోల్లో పాటలు పాడి జనాల్ని లోకంలో ఉర్రు తొలగించిన ఆ వ్యక్తి ఒక రోజున మారు మనసు పొంది, రక్షణ పొంది, స్టేజ్ మీద ఎక్కి ఆరాధన నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చేద్దామా. అతను ఆరాధన నడిపిస్తుంటే ఆ మొదటి తరం విశ్వాసులు ఎంత ఆనందించారో. మన పిల్లల్లాగా ఇతను కూడా ఈరోజు దేవుని చేతుల్లోకి వచ్చాడు. సంగమా, ఒక మాట, మీ పిల్లలందరూ దేవుల్లో ఉన్నారు, కానీ మన ఇతర విశ్వాసుల పిల్లలు దేవుల్లో లేరు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా, అలాగే ఆ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నమ్ముకున్నారు కదా. ఒకవేళ వాళ్ళు మీలో సరిగ్గా పెంచలేకపోయారేమో, వాళ్ళు చెప్పిన పిల్లలు వినకపోయారేమో, అపవాదికి చిక్కిపోయారేమో. ప్రభువా, ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెను కూడా మీలో స్థిరపరచండి. ఈ యవనస్తులందరూ దేవునికి కావాలి. దేవుని చేతుల్లో ఆయుధాలుగా వీళ్ళు మారాలి. ఆమేనందామా. ప్రభుకి స్తోత్రం చేద్దా. దేవుని చేతుల్లోకి మన పిల్లలు రావాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఆమేన్. నీ చేతితో నీ ఆత్మతో శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆమేన్. ఓ అనుక్షణము నీ చేతితో నన్ను పట్టుకో, ఓ నన్ను నడుపు, నీ చేతితో. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నడుపు. హల్లెలూయా. యేసయ్యా, ఎవరైతే లోక బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే మీకు ఉపయోగపడకుండా ఉండిపోతున్నారో, ఎవరి పట్ల మీకు ఏర్పాటు ఉందని తెలిసి సాతాను ముందుగానే వాళ్ళని బంధించాడో, అలాంటి వారిని విడిపించి వాళ్ళని మీకోసం వాడుకోండి అని మనం అందరం ప్రార్థన చెయ్యాలి. సంఘంలో కూడా చాలా మంది విశ్వాసులు దేవుని కోసం ఉపయోగపడే బంగారం లాంటి విశ్వాసులు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుణ్ణి ఎంతగానో దేవునికి పట్ల ఆసక్తి కలిగిన విశ్వాసులు ఎందరో బంధకాల్లో ఉండిపోతున్నారు, కష్టాల్లో ఉండిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వారి విడుదల కోసం మనం ప్రార్థన చేయుదముగాక. ఆమేన్. అలాంటి వాళ్ళు విడిపించబడితే, అలాంటి వారు దేవుని చేతుల్లోకి వస్తే, అలా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు దేవునికి తమ జీవితాల్ని అప్పగించుకుంటే వాళ్ళు ఎంతో దీవించబడతారు. దేవుని కోసం గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక దైవజనులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా దేశంలో చాలా చోట్ల సువార్త ఉంది,
కానీ ఎక్కడ నేను వాక్యం చెప్పడం అవసరమో, ఎక్కడ సేవ చేయడం అవసరం నన్ను అక్కడికి పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు చాలా ఛాలెంజింగ్ విషయం చెప్పారు ఆయనకి. ఏంటంటే గ్యాంగ్స్టర్ల మధ్యలోకి వెళ్ళి సేవ చేయమన్నారు. గ్యాంగ్స్టర్లు అంటే మనం మా భాషలో చెప్పాలంటే మాఫియా డాన్లు అనమాట. గూండాల్ లాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేయాలి. అమెరికా లాంటి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు అంటే అండి ఏమనుకుంటున్నారు, డ్రగ్స్ మత్తు పదార్థాలన్నీ వాళ్ళ ద్వారానే సరఫరా అవుతాయి. మారణాయుధాలు అంటే టెర్రరిస్టులకి, అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి గన్నులు, బాంబులన్నీ వీళ్ళే సరఫరా చేస్తారు. ప్రభుత్వానికి, చట్టానికి దొరకకుండా అవసరమైతే ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించి, డబ్బుతో బెదిరించి, పొలిటికల్ పవర్లు ఉపయోగించి చాలా వరకు ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకుని ఎన్నో ప్రాంతాల మీద పట్టున్నటువంటి పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒక క్రూరుడైన వ్యక్తి, అతని పేరు నిక్కీ క్రూజ్. ఈ నిక్కీ క్రూజ్ అనే అతని దగ్గరికి పాస్టర్ గారు వచ్చాడంట. ఎట్లా అతను సేవకుడు అని తెలియకుండా మెల్లగా బయలుదేరి వచ్చాడు. అతని అనుచరుడి దగ్గరికి వచ్చి నన్ను మీ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగితే, అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం కుదరదని చెప్తే, కొన్ని నెలలో అతను పాస్టర్ గారు అనే సంగతి ఆ వ్యక్తికి తెలియకుండానే ఉన్నాడు. మొత్తం మీద ఒక రోజు నా నిక్కీ క్రూజ్ దగ్గరికి తీసుకొచ్చాడు. సార్ ఇప్పటి నుంచో మిమ్మల్ని కలవాలంటున్నాడు అని మేము దగ్గరికి తీసుకొచ్చానంటే, చెప్పు ఎవరు నువ్వు అని అంటే, అప్పుడు బయట పెట్టాడు నేను పాస్టర్ అన్నాడంట. మరి బాబు నువ్వు పాస్టర్ వచ్చి నువ్వెందుకు వచ్చావురా, నాతో పాటు వచ్చావు, ఇప్పుడు మా నాయకుడు మా బాస్ ఊరుకోడు నన్ను అని వీడికి భయం వేస్తున్నాయి. అయితే అన్నాడంట, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా, నీ పాపాలు ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, యేసయ్య దగ్గర నీ పాపాలు క్షమించమని అడుగు, ప్రభు నిన్ను క్షమించి నిన్ను కొత్త వ్యక్తిగా మారుస్తాడు, నువ్వు నశించిపోతున్నావు అని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వార్త చెప్తుంటే సాహసి ఒకటి ఇచ్చాడంటండి. గట్టిగా కొట్టి గన్ తీసి తన నెత్తి మీద పెట్టాడు, తన నుదుటి మీద పెట్టాడు. పెట్టిన ధైర్యంగా మాట్లాడుతున్నాడంట, లేచి నిలబడి మాట్లాడుతున్నాడంట, నిక్కీ క్రూజ్, ఒకవేళ నువ్వు నన్ను ఈరోజు 1000 ముక్కలు చేసినా, నువ్వు ఈరోజు నన్ను 1000 ముక్కలు చేసినా, నా శరీరంలోని ప్రతి ముక్క యేసు నిన్ను ప్రేమిస్తాడని చెప్తుంది. నువ్వు నశించిపోతున్నావు, నువ్వు యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకో, ఆయన నిన్ను ప్రేమించి నీకు కొత్త జీవితం ఇస్తారని చెబితే వెంటనే అతన్ని కొట్టి అక్కడి నుంచి పంపించేశారు. వచ్చేసిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏం వదిలిపెట్టలా, నిక్కీ క్రూజ్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆ మాటలు ఎన్నో రోజులైపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సువార్త విని. దేవుని మాటలు అతని హృదయంలో బుల్లెట్ లాగా దిగిపోయినాయి, అతని హృదయంలో బాణంలాగా గుచ్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నశించిపోతున్నావు, నీ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకో, నిన్ను దేవుడు క్షమిస్తారనే మాటలు పదే పదే ఆయనలో మారుమ్రోగుతుండగా కొన్ని నెలలు గడిచేసరికి అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, అతడు తన నేర జీవితాన్ని వదిలిపెట్టి తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకున్నాడు. చప్పట్లు కొట్టడం ఒకసారి గట్టిగా, దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. అంత మాత్రమే కాదు, నిక్కీ క్రూజ్ అనే ఆయన అమెరికాలో ఒక గొప్ప సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. గొప్ప సేవకుడు అయ్యి అనేక మంది సేవకులను తయారు చేశాడు, ఎన్నో వేల లక్షల మందిని దేవుని వైపుకు నడిపించాడు. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి చీకటి బంధకాల్లో ఉండిపోతే అతని కోసం ఒక దైవజనుడు ప్రార్థన చేశారు. ప్రియ సంగమా, మనకు తెలీదు ఎంతమంది దేవుని ఏర్పాటులో ఉన్నారో. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు లోకంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళకి దేవునికి ఉపయోగపడవలసిన వాళ్ళు. వాళ్ళు ఇంకా ఆశీర్వదింపబడాలి, వాళ్ళు మారు మనస్సు పొందాలి. మీ పిల్లలు స్థిరపడి దేవుని కోసం వాళ్ళు నిలబడాలి. ఆమేన్. వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నారు, కానీ అపవాది వారిని పక్కదారి పట్టిస్తున్నాడు. సంగమా, విశ్వాసులారా, మీరు దేవుని చేతుల్లో ఉండాల్సిన ఆయుధాలు లాంటి వాళ్ళు, కానీ సాతాను పదును తగ్గించేసి, దేవుని పట్ల ఆసక్తి తగ్గించేసి, కొందరినేమో పాపంలో, కొందరిని భక్తిహీనతలో, కొందరిని నిర్లక్ష్యంలో, మరికొందరిని బంధకాల్లో, కష్టాల్లో పడేసి
దేవునికి ఉపయోగపడకుండా చేస్తున్నాడు. ఇలాంటి వారందరి కోసం మనం ప్రార్థన చేయుదము గాక. స్తోత్రం చేద్దామా. ఏర్పరచబడిన వారి కోసం ఏం చేయాలి మనము? ఎవరు బంధకాల్లో ఉన్నారో వారి కోసం మనం ఏం చేయాలి? స్తోత్రం చేద్దామా. మనలో ప్రతి ఒక్కరం దేవునికి అవసరమైన వాళ్ళమే. ఆమేన్. ప్రార్థిద్దాం. చెప్పండి, ఏం చేద్దాం మనమా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పిన అంశం దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడుంటున్నారు? కొందరు పాపంలో, కొందరు దేవునికి దూరంగా, కొందరేమో దేవుని కోసం చెయ్యాలని కూడా బంధకాల్లో ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు విడుదల కలుగునుగాక. సంఘం అత్యాశక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంటే, ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘం దగ్గరికి దేవుడు పేతురుని తీసుకొచ్చేశారు. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు నడిపించరా లాంటి వాళ్ళని? ఆమేన్. ఏ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని దేవుడు మన దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి విషయం జరిగింది. ఒక చిన్నది ఉందంట అక్కడ. ఎవరండి? చూడ అపోస్తల కార్యాల్లో 12వ అధ్యాయం రొదే 13వ వచనం. అపోస్తల కార్యాలు 12:13. అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. చూసారా? ఆన్లైన్ ప్రేయర్లు ఎవరున్నారు అక్కడ? ఏంటి ఆన్లైన్ ప్రేయర్లు ఎవరున్నారండి అక్కడ? ఒక చిన్న పిల్ల ఉంది. స్తోత్రం. మిమ్మల్ని మాట్లాడుతా, అప్పుడు ఈ చదువులు ఉన్నాయా లేవా? ఏమండి? ఉన్నాయి. మరి ఆ రోజుల్లోనే సువార్తలు రాసింది. అప్పటికే ఏమున్నాయి చెప్పండి? చదువు. పొద్దున్నే స్కూల్ ఉంది, నువ్వు రామాక ప్రార్థనగా అనలా. మనమే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రార్థనలకు దూరం చేస్తున్నాం. ఆలోచించుకోండి. సంవత్సరం అంతా ప్రార్థనలు జరుగుతాయా? ఏమండి? 365 రోజులు ప్రార్థనలు జరుగుతాయా? జరుగుతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు, సైలెంట్గా ఉన్నారు. జరుగుతాయా 365 రోజులు? పోనీ 365 రోజులు ఆన్లైన్ ప్రేయర్లు జరుగుతాయా? ఏమండి? ఒకరోజు మన పిల్లలు ప్రార్థనలో కూర్చుంటే తప్పేంటి? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పండి అని వాక్యం చెప్తుంటే నువ్వు ప్రార్థనలో ఉండమాక, నువ్వు ఇంటికి వెళ్ళిపో. పిల్లల్ని మనమే పంపించేసి పిల్లల్ని ప్రార్థనలకు మనమే తీసుకురాకుండా చేయటం ఎంతవరకు న్యాయం? వాళ్ళు ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటారు? చిన్నప్పుడు వాళ్ళు మన వెనకాల మనం చెప్పిన చోటకి, నడిచే చోటకి వచ్చినప్పుడు మనం తీసుకురావాలని. రేపు వాళ్ళు మన మాట వినని రోజు వాళ్ళ మధ్య నడిపించాయని మనం ప్రార్థన చేయాల్సి వస్తుంది. పిల్లల్ని ప్రేమించండి, మంచిదే. ప్రార్థనకు వస్తే పిల్లలు అలిసిపోతారనే అతి ప్రేమించమాకండి. నాకంటే నీవు నీ పిల్లల్ని గొప్ప చేసావన్నారు దేవుడు. ఇట్లాంటి ప్రార్థనకు వస్తే అలిసిపోతారా పిల్లలు? ఏమండి? సోమవారం నుండి శనివారం వరకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. ఒక్కరోజు ప్రార్థనకు వస్తే పిల్లలు అలిసిపోతారు అనుకుంటాం, తెల్లారి స్కూల్కి వెళ్ళాలని. ఎప్పుడైనా రాత్రికి ప్రార్థన ఉందలే వాళ్ళ స్కూల్ మానిపిద్దాం అనుకుంటామా? అసలు అట్ట అనమంటామా? పాఠశాలమైనా చదువుకోనివ్వండి, చదువుకోవాలి. పని చేసుకున్నాడు పని చేసుకోవాలి. ప్రార్థన ఎందుకు మానాలి? ఆ అర్ధరాత్రి వేళ రొదే అను చిన్నది మళ్ళీ ఆ పిల్ల నిద్రపోట్లా అండి, నిద్రపోకుండా లేచి ఉంది. అక్కడ జరుగుతున్నది ఏంటో వింటుంది. బయట తలుపు తడుతుంటే వింటుంది. అంటే ఎంత మెలుకోగండి ప్రార్థన చేస్తుందో ఆ పిల్ల. ఒకసారి చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చేద్దామా. చదువులు లేవు. ఇంకొకటి చెప్పనా? అసలు వీళ్ళు చేసే ప్రార్థన ఎవరి కోసం చెప్పండి? పేతురు కోసం. పేతురుని ఎక్కడ పెట్టారు? చెరసాల్లో. అసలు సంఘం సమకూడటానికి, సంఘం కూడుకోవడానికి భయం వేసి ఆటంకాలు ఉన్న పరిస్థితులు.
సంఘం సమకూడితే వీళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టే పరిస్థితులు అయినా పిల్లలు కూడా తీసుకొచ్చే ప్రార్థనకి. అసలు మనకేం ఆటంకం ఉంది పిల్లలు తీసుకురావడానికి ప్రార్థనలకి? మన పెద్ద పిల్లలు ఇవాళ వాళ్ళ పిల్లలు కొంతమంది పెళ్లిళ్ళు అయిపోయినాయి, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. మన మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన మొదటి తరం పిల్లలు వాళ్ళు నాకు తెలిసి ఆన్లైన్ ప్రేయర్కి ఉంచకుండా తీసుకెళ్తే ఏడ్చారు. వచ్చేసి అసలు ఎంత మాతో పాటు ప్రార్థన చేసేవాడు, మనతో పాటు ప్రార్థనలో. అవునా కదా చెప్పండి? మరి వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసుల నుంచే ఆన్లైన్ ప్రేయర్లో ఉండి ప్రార్థనలు చేస్తే ఇవాళ 6వ క్లాసు 8వ క్లాసులకు వచ్చినా సరే ప్రార్థనలు చేయట్లా. ఇంకా చిన్న బొప్పిల్లాగానే చూస్తున్నారా? ప్రార్థన నేర్పించాలి పిల్లలకి. ట్యూషన్లకు వెళ్ళినా సరే పిల్లలు ప్రార్థనలకు రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు దూరం చేసుకుంటారా మీ ఇష్టం. వాళ్ళకి ప్రార్థన నేర్చుకోరు ఎప్పటికీ. రేపు వాళ్ళని మందిరాన్ని నడిపించడం కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన రోజులు వస్తాయి. జాగ్రత్త. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళు గ్రహించాలి. ప్రార్థనలో ఉన్న ఆనందం ఏంటో వాళ్ళు గ్రహించాలి. ప్రార్థన చేసి ఎలాంటి కార్యాలు జరుగుతాయో వాళ్ళు స్వయంగా రుచి చూడాలి. అంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేయాలి. మన పిల్లలు ప్రార్థన చేస్తే పెద్దోళ్ళతో పాటు అవతల పెద్దోళ్ళు అయ్యేది. ఆ తర్వాత ఇటు పిల్లలతో కొంతమంది, అందరూ పెద్దోళ్ళ గురించి అంటలా, ఒక్కొక్కసారి 1:30 అంటే పెద్దోళ్ళు 1:30 చేస్తే చిన్నపిల్లలు అప్పుడు ముగించేవాళ్ళు. నాకు గుర్తు, ఒరే ఇంకా చాలా మంది ప్రార్థన చేయాలి ముగించు అన్నప్పుడు ఇవాళ వీళ్ళతో స్తోత్రం ప్రభా ఆమేన్. నలుగురు చేసేటప్పటికి 10 నిమిషాల్లో అయిపోతుంది ప్రార్థన. అందుకే మీరు పెద్దోళ్ళు మీరు ప్రార్థన చేసుకుంటున్నా చిన్నపిల్లలు నేను వాళ్ళకి కూర్చోబెట్టి ఎందుకు చేపిస్తూ ఉంటానంటే వాళ్ళకి, ఎందుకంటే మీరు చేయలేరని కాదు, మీరు చేస్తూ ఉంటారుగా ప్రార్థన. వీళ్ళని కాసేపు ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు ముగిచ్చేస్తూ ఉంటారు తొందరగా. ఇంకా చెయ్యి, పలానా వాళ్ళ కోసం చెయ్యి, పలానా వాళ్ళ కోసం చెయ్యి, మెల్లగా నేర్చుకుంటారు. స్తోత్రం చెబుదామా? మీరు అట్లా చేయాలని చెప్పా. దేవుని బిడ్డలారా, రోతే అను చిన్నది మరి బాబు మనం కనబడితే మనల్ని కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తారు అన్న పరిస్థితుల్లో కూడా వచ్చి ఆ రాత్రి ప్రార్థనలో ఉంది. మరి మీ పిల్లలు మనం ఇలాంటి ప్రార్థనలు నేర్చుకోవాలి. అంతగా సంఘము పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి ప్రార్థన చేశారు గనక దేవుడు అక్కడ పేతురుని విడిపించారు. మనం కూడా అలాంటి ప్రార్థన చేసి మీ కుటుంబాలకు ఎందుకు విడుదల రాదు? మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు విడిపించరు? ప్రభు మనల్ని దర్శించునుగాక. యేసు రక్తమే ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థనే పరలోక గదిని తెరుచు తాళము, ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ఆమేన్. ప్రార్థనే పరలోక తలుపు తెరచు తాళము. పాడదాం. ప్రభు నుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే ప్రేమ ప్రాకారము, ప్రార్థనే క్షేమ మందిరము, ప్రార్థనే ప్రేమ ప్రాకారము, ప్రార్థనే క్షేమ మందిరము, ప్రార్థించుచుంటి
పరదేశి ప్రార్థించుచుంటివా విశ్వాసీ. హల్లెలూయా. మనం ప్రార్థించాలి, మన పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప విడుదల కార్యాలు చేస్తారు, గొప్ప గొప్ప డెలివరెన్స్ దేవుడు చేస్తారు. అనేక మంది బంధకాలు ఊడిపోతాయి. స్తోత్రం చెబుదామా. పిల్లలు పెద్దలందరూ ప్రార్థించే అనుభవం మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించును గాక. స్తోత్రం చెబుదాం ఒకసారి. మీరు ప్రార్థన చేయడానికి సిద్ధపడి రండి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు, గొప్పలు చేస్తారు, ఏమాత్రం అనుమానం లేదు. స్థిరపరుస్తారు ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. కనుక మొదటిగా ఈరోజు ఏం విన్నాము? ఏర్పరచబడిన వారి కోసం మనం ఏం చేయాలి? అయ్యో బంగారు లాంటి వాళ్ళు లోకంలో ఉండిపోయారే అనే బాధతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ అంటారా? బంగారం లాంటి విశ్వాసులండి, స్తంభాలు లాంటి విశ్వాసులు. వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోయి, ఇబ్బందులు ఎక్కువైపోయి వాళ్ళు దేవుళ్ళు ఎదగలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెరిగిన యవనస్తులు దూరం అయిపోయారు దేవునికి. అలాంటి యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక చివరిగా మరొక విషయాన్ని చూపించి ముగిస్తాను. 2వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 2వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. చదవండి చదవండి. చదవండి. రబ్షాకే పలికిన మాటలన్నీ ఆలకించి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. ఈ మాటలు కాబట్టి నిలిచి ఉన్న శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. స్తోత్రం చెబుదామా. స్తోత్రం చెబుదా. ఇశ్రాయేలీల్లో అప్పటికే ఇశ్రాయేలు గోత్రాలు యూదా వారిలో అనేక మంది చెదరిపోయారు. ఇశ్రాయేలీలు చెదరిపోయారు. యూదాలో కూడా చాలా పోరాటాలు, యుద్ధ వాతావరణంతో చాలా నలిగిపోయి విసిగిపోయి ఉన్నారు. సంఘం ఎంతగానో చెదిరిపోయి ఉంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, హిజ్కియా యెషయాకి ఒక సమాచారం పంపించాడు. ఏంటంటే, ఇదిగో ఇప్పటికే మన రాజ్యము చాలా చెదిరిపోయి ఉంది. ఇప్పుడేమో అష్షూరు రాజు వచ్చి తన దాసుని పంపించి, రబ్షాకేని పంపించి చాలా లేనిపోని మాటలు పలికాడు. మన మీద కూడా యుద్ధం చేసి ఇప్పుడు నిలిచున్న శేషం అంటే ఏంటి? మిగిలిన దాన్ని ఏమంటారు? శేషం కదండి. ఇప్పుడు ఒక ₹1,00,000 80,000 ఖర్చు అయ్యి 20,000 మిగిలిన కూడా ఆ శేషాన్ని ఏమంటారు? మిగిలిన దాన్ని శేషము. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల్లో ఆల్రెడీ కొన్ని గోత్రాలు చెదిరిపోయినాయి, కొన్ని గోత్రాలు ఓడిపోయినాయి, శత్రువు ఆక్రమించేశాడు. నిలిచున్న కొంచెం శేషం ఉంది యూదా. ఈ శేషాన్ని కూడా నాశనం చేయాలని సాతాను చూస్తున్నాడు, శత్రువు చూస్తున్నాడు. కనుక నిలిచి ఉన్న శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెబుదామా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఎందరో రక్షణ పొందారు, ఎందరో సంఘం ద్వారా దీవించబడ్డారు.
ఎందరో సంఘంలో ప్రభువుని తెలుసుకున్నారు, నిజదేవుణ్ణి తెలుసుకున్నారు, రక్షణ మార్గంలోకి వచ్చారు, వాక్యం తెలుసుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు, పరిస్థితులు మారాయి. అనేకమైన కారణాలను బట్టి సంఘంలో అనేక మంది విడిచి వెళ్ళిపోయారు, ఎందరో చెదరిపోయారు. ఇప్పుడు కొంత శేషం నిలిచింది సంఘంలో. స్తోత్రం చెప్దామా? మన సంఘాల్లో ఒక శేషాన్ని దేవుడు నిలిపారు. అయితే సాతాను దృష్టి ఎప్పుడు ఈ నిలిచున్న వారి మీద ఉంటది, ఏదో ఒక రకంగా. ఇందాక నేను చెప్పినట్టుగా పాపంలో పడేయడానికి, బలహీనతల్లో పడేయడానికి, సంఘాన్ని చెదరగొట్టడానికి, సంఘాన్ని బలహీనపరచడానికి, సంఘంలో ఉన్నవారికి ఏదో ఒక రకంగా సమస్యలు శోధనలు కలుగజేసి వారిని నశింపజేయడానికి. ఇప్పటికే అనేక మంది చెదరిపోయి ఉన్నారు, మిగిలిన వారి మీద కూడా సాతాను దాడి చేయడానికి చూస్తూ ఉండగా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నిలిచి ఉన్న శేషము, నిలిచి ఉన్న సంఘం కోసం మరింత హెచ్చుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేనండి, చెప్పండి. నిలిచి ఉన్న శేషం కోసం మరెక్కువగా మనము ప్రార్థన చేయాలి. ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సంఘమా, మనందరి కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రతి కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రభువా, ఎందరో చెదిరిపోయారు, ఎందరో దూరం అయిపోయారు. నిలిచి ఉన్న సంఘాన్ని కూడా చెదరగొట్టడానికి, నిలిచి ఉన్న సంఘాన్ని బలహీనపరచడానికి, ఎంతో నమ్మకంగా నడుస్తున్న విశ్వాసుల కుటుంబాల్లో భయంకరమైన శోధనలు కలుగజేసి వారిని కృంగతీయడానికి, వారిని నాశనం చేయడానికి, వారిని ఆధ్యాత్మికంగా దిగజార్చడానికి, వారిలో అశాంతి కలుగజేయడానికి, వారిని బలహీనపరచడానికి, భక్తిలో వారిని చల్లార్చేయడానికి, వారికి ఎన్నో విధాలుగా శోధనలు కలుగజేస్తున్నాడు ఈ అపవాది అని నిలిచి ఉన్న సంఘ శేషము కొరకు హెచ్చుగా మనము చెప్పండి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని మనం ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అందుకే తత్తరిల్లు సడలిన మోకాళ్లను బలపరచాలి, తత్తరిల్లు హృదయాలను దృఢపరచాలి. వాక్యం చెప్తుంది బలహీనులకు ఊతనియాలి. స్తోత్రం చేద్దామా? బలహీనలైపోతున్నారయ్యా, మా తోటి సహోదరులు సహోదరులు బలహీనలైపోతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారయ్యా. సాతాను ఎన్నో శోధనల్లో ఆయన విసిగిపోయి వేసారిపోతున్నారయ్యా. శేషము కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సంఘమా? మన సంఘంలో కొంతమంది ఆత్మీయుల్ని పోగొట్టుకున్నారు, కొంతమంది చాలా బలహీనతల్లో ఉన్నారు, కొందరు చాలా ఆర్థికంగా పోరాడుతున్నారు, కొందరు భయంకరమైన పోరాటాలు సమస్యల్లో ఉన్నారు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సరిగా నిద్ర పట్టట్లేదు, కొందరికి చాలా నలిగిపోయి ఉన్నారు. ఏమంటే ఎంత వేదనలో ఉన్నారు, గుండె నిండా బాధతో వేదనతో బరువెక్కిన హృదయాలతో ఉన్నారు. ఒకప్పుడు బలంగా నిలబడిన వాళ్ళే బలహీనలైపోయారు, మోకాళ్ళు వంగిపోయినట్టుగా, నడుము వంగిపోయినట్టుగా మోయలేని భారాలు మోస్తూ ఉన్నారు. మన సంఘ శేషం కోసం, సంఘములో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చేద్దాం. అయ్యా, గుండె చెదిరిన హృదయాలను బాగు చేయండి అయ్యా, నలిగిపోయిన వారిని, కృంగిపోయిన వారిని ఉద్ధరించండి అయ్యా, బలహీనులను బలపరచండి అయ్యా, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి అయ్యా, శాపంలో నష్టంలో చీకటిలోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి మరలా బలపరచండి ప్రభువా అని మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. మరలా మన సంఘం స్థిరపడి, సంఘం ఎదిగి వర్ధిల్లాలి, విశ్వాసుల కుటుంబాలు ఫలించాలి, వాళ్ళు మళ్ళా దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడాలి. స్తోత్రం చెబుదామా? చూడండి, అదే 2వ రాజులు 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? యూదా దేశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, చప్పట్లు కొడుకు దేవుని స్తుతిద్దాం. శేషము కొరకు మనం హెచ్చుగా ప్రార్థన
చేయాలి. ప్రార్థన చేస్తే వాళ్ళు ఇంకా ఎదిగి వేరు తన్ని ఫలిస్తారు. ఆమేన్. సంగమా, మీరు ఇంట్లో అయినా మందిరంలో అయినా ఎప్పుడు కూడా సంఘం అంతటి కోసం ప్రార్థన చేయడం మానొద్దు. ఏం చేయొద్దు? చేయొద్దు కదా. ఏం మానొద్దు? సంఘం అంతటి కోసం ప్రార్థన చేయడం. అర్థమవుతుందా? సాయంత్రం గబగబా పాపం లేట్గా వస్తారు, పని చేసుకొస్తారు, అలిసిపోయి ఉంటాం. భోజనం చేసినాక ఇక ఆవలింతలు వచ్చేస్తా ఉంటాయి. పడుకునే ముందు ప్రభు స్తోత్రం అయ్యా, అసలు వాస్తవంగా అయితే అందరి కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నా కానీ ప్రభు పొద్దున్నే లేగాలయ్యా, మరి ఉదయాన్నే లేచి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రభు ఈ పూటకి నా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో యేసు నామములో ఆమేన్. మళ్ళీ పొద్దున్నే లేగుతా అప్పుడు కూడా ఆవిలెత్తలే, కొంచెం నిద్రపోయింటే బాగుండేది కానీ పని ఉందయ్యా, అందరి కోసం తర్వాత చేస్తా కానీ వాళ్ళకి నా కుటుంబాన్ని దీవించయ్యా ఆమేన్. మరి సంఘం కోసం ప్రార్థన చేసేది ఎప్పుడండి? అసలు మన తోటి విశ్వాసులు కన్నీళ్లలో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకునేది ఎవరో? మాట్లాడతలేదండి. హల్లెలూయా. సంఘము ఒక థీమ్, ఒక ఉద్దేశం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకరి కోసం అందరూ. చెప్పండి, ఒకరి కోసం, ఒక్క కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయాలి. అందరూ అట్లా నేర్చుకోవాలి. ఆమేనండి. ప్రభు మనల్ని దర్శించునుగాక. అయ్యా పలానా విశ్వాసులు మీరు ఎవరు బలహీనంగా ఉన్నా గ్రూప్ లో అయినా పెట్టండి, లేక నాకైనా చెప్పండి, నేనైనా గ్రూప్ లో పెడుతున్నాను. చూడండి, ఫోన్లో చూడండి ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో అందరి కోసం, ప్రతిరోజు అవసరాలు ఉన్న వాళ్ళందరి కోసం ఏం చేయాలి మనము? మళ్ళీ గుర్తు చేస్తున్నా, హిజ్కియా ఏమన్నాడంటే, ఇశ్రాయేలులో అనేక గోత్రాలు చెదిరిపోయినాయి, ఇప్పటికే మిగిలిన శేషం మీద కూడా శత్రువు ఏం చేస్తున్నాడు? దాడి. ఈ శేషం కూడా నిలబడకూడదని. అలాగే సంఘంలో అనేక మంది అనేక సమస్యలు, అనేక వేదనల్లో కారణాలను బట్టి చెదరిపోయి ఉండగా నిలిచి ఉన్న శేషం మీద సాతాను దాడి చేస్తున్నప్పుడు ఈ శేషము కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఆమేన్. మీ కుటుంబాల్లో ఇప్పటికే చాలా కోల్పోయారు దేవుని బిడ్డలారా. అయ్యా ఇప్పటికే వాళ్ళు చాలా కోల్పోయారయ్యా, ఇక వాళ్ళు ఏమి కోల్పోకూడదయ్యా. ఆ కుటుంబాన్ని కాపాడండి అని మనం ప్రార్థన చెయ్యాలి. ఆమేన్ అంటారా? ఆమేన్. ఇప్పటికే వాళ్ళు చాలా నలిగిపోయారయ్యా, ఇంకా వాళ్ళని నలిగిపోనివద్దయ్యా, వాళ్ళని కాపాడండి. ఇప్పటికే మా తోటి విశ్వాసులు, వారి పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, వారి ఇబ్బందుల నుంచి వాళ్ళని విడిపించండి. ఇప్పటికే కొందరు పాపంలో పడిపోయారయ్యా, ఇంకా కుటుంబంలో ఎవరు పాపంలో పడకూడదు. పాపంలో పడిన వాళ్ళు కూడా తిరిగి మరలా మీ వైపుకి నడవాలి. నిలిచి ఉన్న శేషం కోసం మనము ఏం చేయాలి? ఆమేన్. మీ కుటుంబాలు వేరు తన్ని ఎదిగి ఫలించును గాక. మీ కుటుంబాలు దీవెన పొందుకొనును గాక. మీ కుటుంబాల్లో నూతన కార్యాలు జరుగును గాక. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. సంఘమా, ఎదిగి ఫలించాలి మనం. అలా ఎదిగి ఫలించాలంటే సంఘము కోసం మనం అందరము హెచ్చుగా ప్రార్థన. దేవునికి స్తోత్ర. ప్రభు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. ప్రభు మేము ఎదిగి ఫలించాలి. సంఘము విడిచిపెట్టద్దయ్యా. సంఘంలో ఏ కుటుంబానికి నష్టమో నాశనమో రానివద్దయ్యా. ఏ కుటుంబంలో అకాల మరణాలు చెప్పాలి రానివద్దయ్యా. ఏ కుటుంబము భక్తిహీనతలో పాపంలో పడనివద్దయ్యా. ఏ కుటుంబంలో కలహాలు రేగనివద్దయ్యా. ఏ కుటుంబంలో అపాధి కార్యాలు జరగనివద్దయ్యా. శేషము కొరకు ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి అందరూ? ప్రభు స్తోత్ర. ప్రార్థన చేసుకున్నాం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఏర్పరచబడిన వారు, సంఘంలో స్తంభాల్లాగా నిలబడిన వాళ్ళు, సంఘంలో ఎంతో ముఖ్యమైన